నిఖిల్, యష్మి గురించి ఏదైనా వీడియో చేయి బ్రో అని చెప్పి కామెంట్లు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరూ అంతగా ఏం మాట్లాడుకోవట్లేదు. అలాగే వాళ్ళ గురించి చెప్పడానికి విడివిడిగా అయితే చెప్పొచ్చు కానీ ఇద్దరి గురించే చెప్పడానికి అక్కడ ఏమీ లేదు. ఏమన్నా చెప్పినా కొంచెం నిఖిల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను అందుకే ఆపేసాను వీడియోలు అనేవి చేయడం. ఆల్రెడీ చెప్పా కూడా. ఇండివిజువల్‌గా ఎవరి గురించి వాళ్ళ గురించి చెప్దామని అనుకుంటున్నా. సరే, వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ప్రెజెంట్ వీళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా! ఏదైనా మాట్లాడుకున్నా లేదన్నా ఏదన్నా ప్రాజెక్ట్ కలిసి చేస్తున్నా వీళ్ళిద్దరి గురించి అయితే చెప్పొచ్చు. హౌస్‌లో చాలా ఉన్నాయి చెప్పడానికి. కానీ చెప్తున్న కాడి నుంచి కొంచెం కొంతమందికి నచ్చట్లేదు కాబట్టి, కొంచెం తప్పుగా అనుకుంటున్నారు కాబట్టి నేను ప్రెజెంట్ అయితే ఆపేసి ఎవరిదాళ్ళది ఇండివిడ్యువల్‌గా చెప్పడం అయితే మొదలుపెట్టాను. ఇది చెప్తున్న కాడి నుంచి కొంచెం పర్లేదు, ఎవ్వరేం అనుకోవట్లేదు. వాళ్ళ ఒపీనియన్ ఏంటో వాళ్ళు కూడా కామెంట్‌లో మెసేజ్ చేస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు బాగుంది ఇప్పుడైతే ఇండివిడ్యువల్‌గా చెప్తుంటే. కంబైన్‌గా చెప్పొచ్చు. పాజిటివ్‌గా తీసుకుంటే అందరూ వీళ్ళిద్దరి గురించి కూడా నేను చెప్పేవాడిని. కానీ అక్కడ పాజిటివ్‌గా తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళని బాధపెట్టి వాళ్ళు అంటంటే నేను బాధపడి ఇయన్నీ ఎందుకని చెప్పి ఎవరిది వాళ్ళది ఇండివిడ్యువల్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సరే, కామెంట్ చేయండి. ఏ టాపిక్ గురించి మాట్లాడాలో చెప్తే ఆ టాపిక్ గురించి వివరంగా మాట్లాడి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.